40 రోజులు ఉపవాసం ఉన్నారు. ఆయన అరణ్యంలో ఉన్నప్పుడు అపవాదైన సాతాను వచ్చాడు. వినాలి వాక్యాలు. వచ్చేమన్నాడు? నీవు దైవ కుమారుడు అయితే ఈ రాళ్లను చేసుకుని తిను అన్నాడు. ఆయన మైండ్ ఎలా నడిపించబడుతుంది? చెప్పాలి. ఆయన మైండ్ ఎలా నడిపించబడుతుంది? 4వ అధ్యాయం 1వ వాక్యం చదవాలి. మైక్ ఉంది నాన్న. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. చెప్పాలి. అందరూ నోదులు చెప్పాలి. ఎక్కడ కొనిపోబడ్డాడు? ఎక్కడ కొనిపోబడ్డాడు అన్న. ఎవరి చేత కొనిపోబడ్డారు? ఎవరు నడిపిస్తున్నారు ఇప్పుడు ప్రభువుని? ఆయన బాప్తిసం తీసుకున్న దగ్గర నుంచి ఆయన నడిపించేది ఎవరు? నోదరు చెప్పాలి. పరిశుద్ధాత్ముడు ఆయన నడిపిస్తున్నాడు. ఎక్కడ నడిపించాడంట ఆయన? పరిశుద్ధాత్ముడు పచ్చికలోకి కదా మనల్ని నడిపించాలి. అరణ్యంలోకి ఎందుకు నడిపించాడు? మరి ఆయన మనలను పెంపొందింపచేయడం. వినాలి ఈ మాట. మనలను అనేక రకమైన అనుభవాల్లోకి నడిపిస్తాడు. బైబిల్ అంటుంది, పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తును వింటున్నారా, అపవాది చేత శోధించబడుటకును, తర్వాత ఆయన దేవుని ఆత్మ చేత అరణ్యములోకి కొనిపోబడ్డాడు. ఇప్పుడు 40 రోజుల ఉపవాసాలు అయిపోయిన తర్వాత అపవాది అయిన సాతాను ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి, నువ్వు దైవ కుమారుడు అయితే ఈ రాళ్లను. ఎక్కడ జరుగుతుంది ఇప్పుడు ఇది? నిజంగానే సాతాను వచ్చాడా? పై స్థలానికి తీసుకెళ్ళాడు. ఎత్తైన స్థలాన్ని తీసుకెళ్ళాడట. ఇక్కడ నుంచి యేసు ప్రభు వెంటనే అరణ్యంలో నుంచి ఎత్తైన స్థలానికి వెళ్ళాడా? లేదే. లోకములో ఉన్న సకల రాజ్యాలు తెచ్చి ముందు పెట్టాడంట. అది ఎట్లా సాధ్యమైంది? ఆ రోజుల్లో అంత టెక్నాలజీ లేదే. అంటే ఇదంతా ఎక్కడ జరుగుతుంది దాడి? ఆయన ఎలా ఓడించాడు మరి వాడిని? చాపాల్లో తెలిసి ఎలా ఓడించాడు? మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ వాక్యం ద్వారా ఓడించాడు వాడిని. ఆమేన్ చెప్పు. రెండోది ఎలా ఓడించాడు? నీ దేవుడిని యెహోవాను పరీక్షించవద్దు, ఆయనను శోధింపవలదు, వాక్యం చదవ. అందుకనే మళ్ళీ చెబుతున్నాను, అయ్యా దేవుని ఆత్మానుసారంగా నడిపించబడ్డవంటే ఎలాగంటే దేవుని వాక్యానుసారమైన జీవితం జీవించడమే ఆయన ఆత్మానుసారంగా నడిపించబడే అనుభవం అయి ఉన్నది. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మంచిగా చెప్పాలి. హల్లెలూయా. నాన్న మళ్ళీ చెబుతున్నాను, నేను ఎందుకో సంఘానికి దేవుడు ఈ మాటను పదే చెప్పమని నేను హెచ్చరిస్తూ వచ్చా. ఈ వాక్యాలను గురించి ఒక గొప్ప విశ్లేషణను ప్రభు నాకు దయచేశాడు. అందుచేతనే ఆ భారతని మీ ఎదుగు నేను ఈ మాటలు తెస్తున్నాను. సంఘమా గుర్తుపెట్టుకో, అపవాది మోసములలో జాగ్రత్త పడు. వాడు వంచకుడు. వాడు నిన్ను మోసం చేయడానికి చూస్తూనే ఉంటాడు. బైబిల్ గ్రంథంలో రాయబడింది, హీఈస్ ఎ గ్రేట్ డిసీవర్. వాడు మహాభయంకరమైన మోసగాడు. వాడు ఏం చేస్తాడంటే, వాడు లోక ఆకర్షణలను నీకు చూపించి నిన్ను మోసగించాలని చూస్తాడు. వాడి మోసములను నువ్వెంత మాత్రమునో సహించక ఆయన ఆత్మచేత నువ్వు నడిపించబడితే నువ్వు దీవించబడతావు యేసు నామమున. స్తోత్రం చెప్పండి గట్టిగా.